ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు అంబడి వెంకటేశ్వరరావు అండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, సంపత్ నగర్. మన ఇప్పుడు కాపుల మీటింగ్ అనగానే నేను కోర్టు కాడి నుంచి కూడా మన వాళ్ళని గెట్ టుగెదర్ చేసి మన యొక్క హిస్టరీ మన వాళ్ళకి మెసేజ్ చేద్దామని నేను మన కోర్టు నుంచి వచ్చాను. మన కాపుల చరిత్ర, రిజర్వేషన్ ఎట్లా ఉంది, లోకడ ఏ గవర్నమెంట్లు మనం వాడుకొని ఏంటి మామూలుగా ఏదో కరేపాకు తీసేసినట్టు ప్రతి వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు మనం తీసేస్తున్నారు. ఇప్పుడు మన జనసేన, మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా మన కాపులకు ఒక గుర్తింపు వచ్చింది. అలాగే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మినిస్టర్లు 23 జిల్లాలు ఉంటే కూడా 2 మినిస్టర్లే వచ్చాయి కాపులకి, 2 మినిస్టర్లే. చంద్రబాబు నాయుడు గారు 2014లో కాపులకి 5 క్యాబినెట్ మంత్రులు ఇచ్చారు, 5కి క్యాబినెట్ మినిస్టర్స్ ఇచ్చారు. అసలు మన కాపుల చరిత్ర ఓవరాల్గా ఇండిపెండెన్స్ కానించి బిఫోర్ బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం చూస్తే ఎట్లా ఉందనేది ఒకసారి నేను చెప్దామని, మన వాళ్ళకి తెలియాలి అసలు ఈ విషయం అని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ మన కాపుల రిజర్వేషను 1915లో అంటే ఇండిపెండెన్స్ రాకముందే మనని వెనుకబడిన తరగతులుగా బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత 1919లో అంటే 1947 ముందే 1915లో బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. 1919లో మాంటెక్ చెమ్స్బర్గ్ సంస్కరణ ద్వారా బ్రిటిష్ వాళ్ళు కాపుల్ని రిజర్వేషన్ల కింద వర్తిస్తే వీళ్ళు వెనుకబడిన జాతులు అని చెప్పేసి చేశారు. తర్వాత 1927లో 1927లో సైమన్ కమిషన్ వారు కూడా బ్రిటిష్ వాళ్ళు కాపులు ఇంకా వెనుకబడిన జాతులు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపులు వీళ్ళందరూ వెనుకబడిన తరగతులేను, వీళ్ళు చాలా ఆర్థికంగా విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి 1927 సైమన్ కమిషన్ కూడా గుర్తించారు. మళ్ళీ 1932లో లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు అండ్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి కాపుల చరిత్ర గురించి కూడా అక్కడ బాగా ప్రెజర్ చేసి మన యొక్క జాతి ఔన్నత్యాన్ని గురించి వాళ్ళు తెలియపరిచారు. 1935లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు మనకి మీరే పరిపాలించుకోండి అని ఇండియా గవర్నమెంట్ యాక్ట్ 1935 చేశారు. దాంట్లో కూడా మన కాపులకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తాయి అని చెప్పేసి వాళ్ళు 1935లో బ్రిటిష్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్, ఆ తర్వాత 1953లో మద్రాస్ రాష్ట్రం విభజించబడింది. అప్పుడు 1953లో మనం ఆంధ్ర రాష్ట్రం అయ్యాం. ఆంధ్ర రాష్ట్రం విభజించినప్పుడు కూడా మనకు రిజర్వేషన్ ఉన్నాయి. 1953లో రిజర్వేషన్ ఉన్నాయి. 1953 నుంచి 56 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన వరకు అంటే నైజాం తెలంగాణ స్టేటు, పాత నైజాం హైదరాబాద్ స్టేటు, మన ఆంధ్ర రాష్ట్రం రెండు కలిపి 1953లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ ఏర్పడేంత వరకు కూడా 1953 నుంచి 56 వరకు మనకు ఆంధ్రులకు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. 1956 నవంబర్ 1న కాసు నీలం సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. నీలం సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినాక మన యొక్క కాపు రిజర్వేషను ఆయన తీసేశారు. 1956 నవంబర్ 1 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక ఆయన తీసేశారు. తర్వాత 1961, 66లో పరిపాలించిన దామోదరం సంజయ్ గారు మళ్ళీ కాపుల రిజర్వేషన్ ఏర్పాటు చేశారు. 1961, 66లో పరిపాలించిన దామోదరం సంజయ్ గారు కాపుల రిజర్వేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంగతి మనకి ఈ మధ్య తెలిసిందే. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పుట్టుస్వామి కమిషన్ వేశారు, కానీ రిజర్వేషన్ ఇవ్వాల. కాంగ్రెస్ గవర్నమెంట్లు ఆ రోజు వాడుకున్నవి ఏంది, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 మినిస్టర్లే ఇచ్చేయి. తర్వాత 2014లో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రధానమంత్రి మోడీ గారు 10% రిజర్వేషన్ ఏర్పాటు చేశారు, ఈడబ్ల్యూఎస్ కోటా. అందులో 2019 జనవరిన చంద్రబాబు నాయుడు గారు 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ కాపులకి ఇచ్చారు. కానీ రిజర్వేషన్ ఇప్పుడున్న పరిపాలిస్తున్న ఈ జగన్ గారు మన కాపుల్ని మట్టానికి అణగదొక్కారు. 5% రిజర్వేషన్ 2019 జూలైలో మన రిజర్వేషన్ రద్దు చేశారు. అందువల్ల ఇప్పుడు మన జనసేన లీడర్ గారి ప్రోద్బలంతో పవన్ కళ్యాణ్ గారితో మనము ఏ పార్టీ అయితే మన కాపుల్ని పైకి తీసుకొస్తుందో ఆ పార్టీకే మనం మద్దతు ఇవ్వాలి.
అందుకని మనం ముందు వెళ్ళాలి. ఇక్కడ తూర్పు కాపులు ఉన్నారు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో. వాళ్ళు గుంటూరు వచ్చి రిజర్వేషన్ పొందుతామంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వట్లా, ఆ 3 జిల్లాలకేలంట. మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం ఏరియా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిసింది మున్నూరు కాపులు, వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వట్లా. మరి మున్నూరు కాపులు ఇబ్బంది పడుతున్నాం, తూర్పు కాపులు ఇబ్బంది పడుతున్నాం, తెలగ, బలిజ, ఒంటరి అన్ని కులస్తులు మనందరం ఒక యూనిటీగా మన యొక్క తరగతిని పైకి తీసుకొచ్చే ఏ పార్టీ ఉందో మన పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకొచ్చి మనం బాగా కృషి చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.